ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేటి దైవలేఖనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఇక్కడ దేవుడు తన యొక్క ప్రేమని తన యొక్క ప్రజల పట్ల ఏ రీతిగా ఉందనేది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇహలోకంలో మనకు ఎన్ని బాధలున్నను, ఎన్ని ఇబ్బందులున్నను, పరిస్థితులు తారుమారైనను దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆదరణ మారనివి. ఇక్కడ ఈ వచనంలో తన యొక్క ప్రేమ తన యొక్క ప్రజల పట్ల ఏ రీతిగా ఉందని జ్ఞాపకం చేస్తుంది. తల్లి యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రేమ అంతకు మించినది. ఈ వచనంలో మనము 3 విషయాలను గమనించవచ్చు. ఒకటి, తల్లి యొక్క ప్రేమ, బాధలో ఉన్నప్పుడు ఏ రీతిగా తను ఆదరిస్తాడని. తర్వాత ఆశతో కూడిన ఆదరణ. మొదటిగా తల్లి ప్రేమను చూసుకున్నట్లయితే, తన పిల్లలు బాధలో ఉన్నప్పుడు, భయపడ్డప్పుడు, తారుమారైనప్పుడు తను ఏ రీతిగా ఆ బిడ్డని ఓదార్స్తుందో, తన తోడుగా ఉండి ధైర్యం చెప్తుందో చూడవచ్చు. అదే రీతిగా దేవుడు ఇక్కడ తన ప్రేమను, తన ఆదరణను తన ప్రజల పట్ల చూపెడుతున్నాడని. మనకు వచ్చినప్పుడు ఇబ్బందులు దేవుడు దూరం నుంచే దాన్ని చూసి దానికి ఒక సొల్యూషన్, మార్గం ఏందనేది చూపెడతాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పినట్టుగా, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని అంటున్నాడు. ఆయన తన యొద్దకి రమ్మని అంటున్నాడు, ఆయన సన్నిధిలోకి రమ్మని అంటున్నాడు, ఆయన ప్రేమని ఆస్వాదించాడు. రెండోదిగా చూసినట్లయితే, దేవుడు మన యొక్క కష్టాలని అర్థం చేసుకునేవాడు. అయితే ఇక్కడ యెరూషలేము ప్రజలు ఏ రీతిగా బాధల్లో ఉన్నప్పుడు, లేదా మొత్తం నాశనం అయిపోయినప్పుడు దేవుడు మరొకసారి ఆయన యుద్ధకు రండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి తన పిల్లల్ని ఏ రీతిగా ఆదరిస్తుందో దేవుడు కూడా అదే రీతిగా ఆదరిస్తానని వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులు 4:15వ వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తుల వారు మానవుల వలె శోధింపబడెను, ఆయనను పాపం లేనివాడుగా ఉండెను. క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుల వలె ఇబ్బందులు పడ్డాడు, శోధింపబడ్డాడు, కానీ పాపం చేయకుండా ఉన్నాడు. మరి ఒక్కసారి ఆయన యొక్క ఆదరణని, ఆయన యొక్క ప్రేమను ఇక్కడ చూస్తున్నామండి. మూడవదిగా చూసినట్లయితే, ఆశతో కూడిన ఆదరణ. యెరూషలేము మొత్తం నాశనం అయిపోయినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఆయన తిరిగి దాన్ని నూతనంగా చేస్తానంటున్నాడు, దాన్ని తిరిగి కడతానంటున్నాడు. అంటే ఏ రీతిగా ఆయన ప్రేమని చాటిస్తున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 21:4వ వచనంలో చెప్పినట్టుగా, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ఈ లోకంలో మనకి ఇబ్బందులున్నను, బాధలున్నను, వాటన్నిటిని తీసివేస్తానని, వాటన్నిటిని నూతన పరుస్తానని ఇక్కడ మనకు ప్రమాణం చేస్తున్నాడని. ఎంత గొప్ప దేవుడు అండి! తన ప్రజలతో, తన పిల్లలతో కన్న తల్లి ఆదరించినట్టుగా, కన్న తల్లి ప్రేమించినట్లుగా నేను ప్రేమిస్తానంటున్నాడు, అంతకు మించి ప్రేమిస్తానని అంటున్నాడు. ఈ లోకంలో ఇబ్బందులు వచ్చినను, బాధలు వచ్చినను దేవుని అందే మనకు శాంతి దొరుకుతుందండి, దేవుని అందే మనకు విశ్రాంతి దొరుకుతుందండి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆదరణ ఈ ఒక్క రోజుకి మట్టుక కాదండి, ఎల్లప్పుడూ నిరంతరం మనతో ఉంటుందండి. మనం దేవుని యొద్దకు వస్తామా? మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు ఆయన చేతిలో పెడదామా? ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క ఆదరణని మనం పొందుకుందామా? దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.